అందుకని ఎందుకు రావట్లేదు ఇదే ఇదే పని నేను చేస్తే ఊరుకుంటున్నానా? ఎట్లయినా సరే మళ్ళీ ధైర్యం ఉండాలి. చెప్తున్నారు అందరూ కూడా యావన్ చాలా మంచి వ్యక్తి, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతున్నారు. ముందుకైతే ఎవరు రావట్లేరు. మాకు న్యాయం జరగాలన్న ఇట్లాంటి తల్లి కడుపుకోత ఇంకొక తల్లి అనుభవించొద్దంటే మాకు న్యాయం కావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసిన అనుకో ఇంకొక తల్లి కూడా అట్లా అనుభవిస్తారు కదన్నా. రోజు రాదమ్మా, ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు చేసిన పాపం అప్పుడే కంపల్సరీ ఎవరికైనా పడుతుంది. అసలు వాడు చాలా బతిమిలాడినాడంట అన్న, వద్దు నాకు నొప్పి వేస్తుంది, నాకు మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, వాళ్ళని నేను చూసుకోవాలి అన్నాడంట. అంత జాలేయలేదన్న, అసలు అంత కురాతగా అన్న. తమ్ముడు చదువుకుంటున్న పిల్లడు ఒక రౌడీ షీట్ అని చంపినట్టు చంపినారన్న ఆయనని. అది ఘోరం అంటే చాలా అతి ఘోరంగా రక్తం అడుగులలో ఇదైపోయినాడు ఆయన. మేము ఎట్లా అంటే ఒక గాజు బొమ్మలా పెంచుకున్నాం తమ్ముడిని. ఇంతమంది తమ్ముళ్ళున్నా ఆయన ఒక రాజు మాకు. మేమందరం ఇట్లా ఇళ్లల్లో పని చేసుకొని బతుకునే వాళ్ళం సార్. మాలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళకి డబ్బు ఉందని కాదు సార్, మాలాంటి వాళ్ళకు న్యాయం జరిగితే వాళ్ళకి అది ఉందనే కదా సార్ అంత డేర్గా తమ్ముడిని చంపినారు. అంత డేర్గా తమ్ముడిని చంపింది దానికే కదా సార్. అంటే మేము ఇట్లా చంపి లోపలికి వెళ్తే మేము ఏదో విధంగా బయటకు వచ్చేయచ్చు అన్న ఆలోచన బట్టే కదా సార్. కానీ మాకేం కాదన్నా, వాళ్ళు జీవితాంతం బయటికి రావద్దు, జీవితాంతం లైఫ్ లాంగ్ లోపల ఉండేలా కావాలి. అర్థాలు 2 సెకండ్లు లేపిచ్చేస్తా. నా కొడుకు నాకు తెచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు సార్? ఎవరికి న్యాయం చేస్తున్నావు? పైసలు ఉన్నాయని చెప్పి ఆనకి కాపు కాస్తున్నావా? పైసలు లేనోడికి ఇల్లు పడుతున్నా. పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. ఎవరు వచ్చినా సాయానికి ఎవరు రాకపోయినా సరే నేనున్నా అని చెప్పి దేవుడు పైనుంచి వస్తాడు. కడుపు కోత మీకు ఎంత ఉందో నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో నేను చూస్తున్నాను. పర్వాలేదు కూర్చోండి పర్లేదు కూర్చోండి. నేను చూస్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. వింటున్నావా? మీ యావన్ అయితే మనం తీసుకొని రాలేం, కానీ యావన్ ప్లేస్లో నేను ఒక కొడుకులాగా మీకుంటా. నేను ఒక కొడుకులాగా మీకుంటా. ఇక యావాన్ని అయితే తీసుకొని రాలేం, కానీ పైన దేవుడు అనేటోడు ఉంటాడు. కంపల్సరీ ఈ తప్పు చేసిన దేవుడే. వాడి బాబాయ్, వాడి మామ, వాడు శ్రీశైలం గాడు వాళ్ళని లోపల పంపించి ఈడు బయట ఉండి తమాషా చేస్తుంది. మొత్తం అంతా ఈడ ఎంక్వైరీ చేస్తుంది. ఈడు శ్రీశైలం గాడు ఆడే మెయిన్ లంగోడుకు. మన అయ్యా నా కొడుకుని కడుపులో పెట్టుకోరు. లంగోడు
మా పిల్లోడైతే వచ్చా నా పిల్లోడు నా మాట్లాడింది కొడుకు మొన్న నేను ఉన్నది కదా. జన్నాల్చుకున్నా రికార్డ్ ఉంది. నా ఆ కొడుకు పిల్లోడు నేను మాట్లాడినప్పుడు వచ్చేవే నువ్వు మనం లేచిపోదాం అని అనలేదు కదా. మీరు అన్నా కూడా మాటకి తప్పు అనుకోవచ్చు. ఆ మాటలు నా అనలేదు, కొడుకు నేను చేయలేదు. ఆపుకున్నా. అంత మంచి పిల్లోడిని మీరు అట్లా ఎట్లా చేస్తారు? అరే అకి అసలు న్యాయమేనా ఇది? అకి పోకంటే ఎట్లన్నది నువ్వు కంపల్సరీ వచ్చేసానంటే ఏ రావా లేచిపోదాం అని అంటున్నారు. అట్లా చేయలే. ఆడపిల్లని ఒక మాట అనొద్దన్నా మీరు. ఒక ఆడపిల్లని అంటే ఇట్లా చేస్తారా? అన్యాయం జరిగిందమ్మా మీకు, కంపల్సరీ అన్యాయం జరిగింది. ఆ లోటుపాటుని అయితే చాలా తెలుసుకున్నాము. అన్యాయం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెట్టంతా కొడుకు, అన్నా చెట్టంతా మీరు కొడుకు. ఇంత మంది వచ్చారు కదా, నేను ఒక్కటే అడుగుతా సీఎం ని, నువ్వే హోమ్ మినిస్టర్ కదా రేవంత్ రెడ్డి గారు, రావా నువ్వు ఒక యువతకి ఏం చేస్తున్నావు? గాంజా తిరిగి రోడ్ల మీద తిప్పుతున్నావా? నేను అడుగుతున్నా, ఎందుకు నువ్వు ఇది గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ ఏం న్యాయం జరిగింది నాకు? ఇదంటే ఏం న్యాయం జరిగింది? రేవంత్ రెడ్డి గారు, నీ ఇంట్లో కొడుకు చచ్చిపోతే 10 సార్లు 10 మందిని తిప్పుతావు. ఒక సామాన్యుడా? ఒక సామాన్యుని నేను. నాకు న్యాయం జరగలే. సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది, జరుగుతలేదు అన్న, జరుగుతుంది, జరుగుతుంది. జరుగుతలేదు. ఆ రోజు వస్తుంది. సామాన్యులకి న్యాయం జరుగుతలేదు, సామాన్యులకు న్యాయం జరుగుతలేదు. ఈ కడుపు కోత ఇంకో తల్లి కూడా రావద్దు, ఇంకో తల్లికే రావద్దు ఆ కడుపు కోత. మేము కొట్లాడేది కూడా రావద్దు, దానికే అన్న. ఇంకొక బయటికి తల్లి రావద్దు. ఇట్లాంటి తడుపుకోత బయటికి అనుభవించదంటే వాళ్ళకి రావద్దు. శిక్ష రేవంత్ పడాలి. రెడ్డి గారు వాళ్ళకి శిక్ష పడాలి. ఏడున్నారండి మీరు? ఒక స్టేట్ కి సీఎం ఏం చేస్తురండి? కదా ఏం చేస్తున్నారు? 2 రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి, మీరు ఏం చేస్తుర్రు? న్యాయమే లేదు ఈ స్టేట్లో, న్యాయమే లేదు. మీ స్వార్థ పరులండి మీరు. ఎలక్షన్ కావాలంటే వస్తారు, మా కాళ్ళు మొక్కుతారు, మా చెంపలు పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, న్యాయం చెప్పండి రేవంత్ రెడ్డి గారు, న్యాయం చెప్పండి. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అదే 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 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పోరాటం చేయాలంటే, మనం గెలవాలంటే మీరు స్ట్రాంగ్ గానే ఉండాలి. మీరు డీలా పడిపోతే ఎలా చెప్పండి? లేలే, ప్రపంచ వ్యాప్తంగా మీకు తోడుగా ఉండడానికి ఇంకా చాలా మంది వస్తారు. గ్యాస్ బండ్లోకి వెళ్తాడు, వాళ్ళ తమ్ముని అరే విషయంలో నీ భార్య ఏదో ప్రెస్ మీట్ లో అన్నదంటే గ్యాస్ లో పోసుకుంటా, పెట్రోల్ పోసుకో. నిజంగా చచ్చిపోమ్మని రా, చచ్చిపోమ్మని. ఒక ఆడపిల్లని నేను ఒక్క మాటనా, ఒక ఆడపిల్లని నేను నిందయ్యా, ఒక ఆడపిల్ల మీద నిందయ్యా, చచ్చిపోవరా. నిజంగా చెప్తున్నా కదా, అది అన్నది కదా, చచ్చిపోమ్మని. పెట్రోల్ పోసుకుంటా అది అన్నాడంట కదా, పెట్రోల్ పోసుకోమ్మని. నా కొడుకుని నాతో కొట్లాడడానికి వచ్చినప్పుడు నా బిడ్డను కూడా చంపేస్తా అన్నాడు కదా, ఆ బిడ్డను ఎందుకు చంపాలి? మళ్ళా ఎడబోయింది చంపలే కదా, మళ్ళీ చంపొద్దా? నా కొడుకుతో పాటు చంపేసేది ఉండే. నీ చిన్నమ్మ అన్నది కదా, నీ అత్త అన్నది కదా, నా మగుడిని ఇట్లా చెప్తుర్రు, గ్యాస్ నా పెట్రోల్ పోసుకుంటా అన్నదిగా. పోసుకొని చూపిరా. లేక పోలీస్ వ్యవస్థకు ఒకటే మాట చెప్తున్నా, మీతో న్యాయం కాకపోతే నాకు అప్పచెప్పరి, నాకు అప్పచెప్పరి. వాళ్ళు 10 మంది కదా, ఆ 10 మందిని నాకు అప్పచెప్పరు. 10 మంది నాకు అప్పచెప్పరి. నేను సమన్యాయం ఒకటి ఉంటుంది కదా, ఒక సమన్యాయం అనేది ఉంటుంది కదా, ఆ న్యాయం నేను చేస్తా. నాకు వదిలిపెట్టారు, నేను ఏమంటలే. పెద్దాయన పైన దేవుడు ఉన్నాడు, మేమందరం తోడుగా ఉన్నాము. దేవుడు న్యాయం జరుగుతుంది, లేదు న్యాయం జరుగుతుంది పెద్దాయన, న్యాయం జరుగుతుంది. మేమందరం తోడుగా ఉన్నాము. కాకపోతే నాకు వదిలేరి. చాలా బాధాకరమైన బాక్సర్ విషయం కదా అది. మీరు, బాక్సర్ కదా, ఒక స్టేట్ కి కొట్లాడు, బాక్సింగ్ రింగ్ లో కొట్లాడు. అసలు చేయకూడదమ్మా, చేయకూడదమ్మా. నీ అమ్మ, అరే సాయిగా, నీ అమ్మ ఏమంటుంది? నీ అమ్మ సపోర్ట్ చేస్తుంది కదా నీకు, చెయ్యని. నేను ఇక్కడ ఉంటలేదనే కదా మీకు అర్థమైపోయింది. ఆయన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు సార్, ఆయన బట్టలు, ఆయన మీకు అర్థమైపోయింది. మా తమ్ముడు నాతోనే ఉన్నాడు, ఆయన బట్టలు వేసుకునే తిరుగుతున్నాడు. అన్యాయంగా చంపారు కదరా.
ఎవరికి న్యాయం కావాలి, నాకు అంతే, నాకు న్యాయం కావాలి. అమ్మాయి ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేనే లేదు. పోలీస్ వ్యవస్థ వేస్ట్ వ్యవస్థ, వేస్ట్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ అనేదే వేస్ట్. ఏం చేసిరు, నాకు న్యాయం చేసిరా? వాళ్ళకి కాపు కాస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.